అందరికీ నమస్కారం అండి. జేఈ మెయిన్స్కి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ని మీ అందరికీ కూడా షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా జేఈ మెయిన్స్కి సంబంధించి సెషన్ 2కి దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో ఈరోజే లాస్ట్ డేటు, అంటే మంగళవారము తోటి లాస్ట్ డేట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే 25th లాస్ట్ డేటు. కాబట్టి జేఈ మెయిన్స్కి సంబంధించి సెకండ్ సెషన్కి ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో వాళ్ళైతే మాత్రం ఈ 25th లాస్ట్ డేట్ కాబట్టి ఇమీడియట్గా మీరైతే అప్లై చేసుకుంటారని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎన్టీఏ వాళ్ళు ఇంకొక అవకాశం ఏంటి ఇచ్చారంటే, గత నవంబర్లో తొలి విడతలో మరియు ఇప్పుడు రెండోసారి సెషన్ 2కి అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా కొన్ని కరెక్షన్స్కి అయితే అవకాశం ఇచ్చారు. ఎక్కడైతే మీరు తప్పులు చేశారో అక్కడ కరెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా వాళ్ళ అవకాశం ఇచ్చినటువంటి విషయాలు ఏంటి అంటే, ఏదైనా పేపరు 1 పేపర్ 2 అనే విషయంలో ఎక్కడైనా మీరు తప్పు చేస్తుంటే అక్కడ, అలాగే మీడియం కానీ, రాష్ట్ర కోడ్ కానీ, తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడ కానీ మీరు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దానికి మీరు ఏం చేయాలంటే, జేఈ వెబ్సైట్లోకి వెళ్ళి జేఈ మెయిన్, ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ స్లైడ్ మీకు చూపిస్తున్నాను, జేఈ మెయిన్కి సంబంధించినటువంటి మీరు క్లిక్ చేయగానే వస్తుంది. జేఈ మెయిన్ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ అది క్లిక్ చేయగానే ఓపెన్ అయ్యేది ఏంటంటే, కరెక్షన్ ఇన్ పర్టికులర్ ఫర్ ద జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ 2025 సెషన్ 2 అని అది ఓపెన్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే, ఇట్లాంటిది ఒక షీటు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎగ్జామినేషన్కి సంబంధించి జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ సెషన్ 2కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరెక్షన్స్కి ఈ నెల 27వ తారీఖు నుంచి 28వ తారీఖు రాత్రి 11:50 వరకు టైం ఇచ్చారు. అంటే 27, 28 ఈ 2 డేట్లలో కూడా మనం కరెక్షన్ చేసుకోవడానికి ఎన్టీఏ వాళ్ళు అవకాశం ఇచ్చారు. అది ముఖ్యంగా క్యాండిడేట్స్కి ఇచ్చినటువంటి అవకాశము ఏంటన్నది మీరు ఒకటి చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఎవరైనా అప్లై చేసుకోకపోతే అది కూడా అప్లై చేసుకోవాలి. అయితే ఇచ్చినటువంటి అవకాశం ఏంటి కరెక్షన్స్కి అన్నది మనం ఒకసారి చూస్తే, ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ సెషన్ 1 నవంబర్ 22 మనకి ఎవరైతే ఫస్ట్ సెషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి, తర్వాత ఇప్పుడు సెకండ్ సెషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఇద్దరికి, ఫస్ట్ సెషన్ వాళ్ళకి రెండో సెషన్ వాళ్ళకి ఇద్దరికి కూడా అవకాశం ఏంటి ఇచ్చారంటే, క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు ఎడిట్ ఆర్ మోడిఫై ద ఫాలోయింగ్. అక్కడ ఏంటంటే కోర్సు అంటే పేపర్ 1 2 అనేది మీకు ఏదైతే పెట్టుంటారో అది మీరు అనుకున్నది ఉంటే ఓకే, లేకపోతే అది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ మీకు ఏ మీడియంలో కావాలి. అలాగే స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీకి సంబంధించింది మీ స్టేట్ కోడ్ ఏంటి, అది ఏమైనా రైట్ వేసుకున్నారా రాంగ్ వేసారా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సిటీస్ మీరు అనుకున్న సిటీ పెట్టారా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఇంటర్కి సంబంధించిన క్వాలిఫికేషన్ కరెక్ట్గా పెట్టారా లేదా చెక్ చేసుకోండి. అలాగే జెండర్, కేటగిరీ, ముఖ్యంగా కేటగిరీ కరెక్ట్గా పెట్టారా లేదా చెక్ చేసుకోండి. అలాగే ఫీజు పేమెంట్ ఏమైనా సరిగా అప్పుడు కానీ పేమెంట్ అవ్వలేదా ఏంటి అన్నది కూడా చూసుకుని, అది కూడా ఫీజు పేమెంట్ పే చేయకపోతే అది పే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ కరెక్షన్ అన్నిటికీ కూడా మనము ఎడిషనల్గా ఫీజు ఉంటుందండి. ఎడిషనల్గా ఫస్ట్ ఫీజు పే చేసిన తర్వాత ఈ కరెక్షన్కి అవకాశం మీకు అలౌ చేస్తారు. అది ఫస్ట్ బాక్స్లోది. సెకండ్ బాక్స్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే, ఫర్ న్యూ క్యాండిడేట్స్ హూ ఆర్ అప్లైడింగ్ సెషన్ 2కి ఎవరైతే ఈ ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఈ ఫిబ్రవరి 25 వరకు అప్లై చేసుకున్నారో వాళ్ళకి కరెక్షన్కి ఏంటి ఇచ్చాడంటే అవకాశం, క్యాండిడేట్స్ షెల్ నాట్ బీ అలౌడ్ టు చేంజ్. ఏది చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు కూడా వాడు మెన్షన్ చేశాడు. మొబైల్ నెంబరు మీరు అప్పుడు ఏమి ఇచ్చారో అదే ఉంచాలి, చేంజ్ చేయడానికి లేదు. ఈమెయిల్ ఐడి అప్పుడు ఏమి ఇచ్చారో అదే, అది మరి చేంజ్ చేయడానికి లేదు. అడ్రస్ చేంజ్ చేయడానికి లేదు. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ చేంజ్ చేయడానికి లేదు. ఫోటోగ్రఫీ చేంజ్ చేయడానికి లేదు. ఇవేమి చేంజ్ చేయడానికి లేదు. చేంజ్ చేసేయడానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు రెండో బాక్స్లో ఇచ్చింది ఏంటంటే, ఎనీవన్ ఒకటికి చేంజ్ చేసుకోవచ్చు. క్యాండిడేట్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ. అందరూ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉన్నది ఏంటంటే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, స్టేట్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే నేను ఇందాక చెప్పానో ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరలా ఈ అవకాశం ఇవ్వరు ఎన్టీఏ వాళ్ళు. ఒకసారి ఇది క్లోజ్ అయిపోయింది అంటే మరలా మనకి అవకాశం రాదు. కాబట్టి ఎవరైతే మనకి ఇచ్చినటువంటి అవకాశం ఈ నెల 27, 28 ఉందో ఈ 2 రోజులను ఉపయోగించుకోండి. అలాగే సెకండ్ సెషన్కి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే, ఫస్ట్ సెషన్లో కానీ ఇప్పుడు కానీ అప్లై చేసుకోకపోతే వాళ్ళు అప్లై చేసుకుని ఈరోజు లాస్ట్ డేటు, అంటే 25th లాస్ట్ డేటు, అందరూ అప్లై చేసుకుంటారని ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.